ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. వెదుర్తి నియోజకవర్గానికి సంబంధించి పంచకర్ల రమేష్ బాబు గారికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు సార్? పంచకర్ల రమేష్ గారు మాకు అత్యంత దగ్గర స్నేహితుడు. ఈ రోజు విశాఖపట్నం జిల్లాకు వచ్చాం. పొద్దున ఎలమంచిలి సుందరం విజయ్ కుమార్, వీళ్ళందరూ పంచకర్ల రమేష్ గారు, సుందరం విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మాకు ప్రజారాజ్య పార్టీ నుంచి స్నేహితులు. సుందరం విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలందరితో ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించాం. అట్లాగే అనకాపల్లిలో కూడా సీఎం రమేష్ గారికి, కొంతల రామకృష్ణ గారికి ఇద్దరు సపోర్టుగా, బీజేపీ జనసేన సపోర్టుగా అక్కడున్న బడుగు బలహీన వర్గాలతో పెద్ద సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఆయనతో నాకు వ్యక్తిగత సాంగత్యం, నెక్స్ట్ జనసేన పార్టీతో మాకున్న అనుబంధం, పేద కులాల నుంచి వచ్చిన పార్టీని కాపాడుకోవాలనే మాకున్న తపన, ఆ భావంతో ఈరోజు పెందుర్తికి వచ్చాం. ఆయన వన్ సైడ్ విక్టరీ. ఆయన మంచి అనుభవం గల, గతంలో ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే చేశాడు, టీడీపీలో ఎమ్మెల్యే చేశాడు. ఒక మంచి రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఈ ప్రాంతాల్లో చాలా సానుకూలత ఉంది ఆయనకి. ఖచ్చితంగా ఈ పెందుర్తి నుంచి గ్యారంటీగా గెలిచే సీట్లలో పంచకర్ల రమేష్ గారితో, మనిషి కూడా సౌమ్యుడు, అందరికి ఉపయోగపడే మనిషి. అలాంటి వ్యక్తి గెలవాలని, వీళ్ళందరూ సమాజానికి ఉపయోగపడాలని చెప్పనే ఈరోజు మీ పెందుర్తికి వచ్చి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరినీ కలిశాము. అందరం కూడా అండగా ఉండండి పంచకర్ల రమేష్ గారికి అని చెప్పని తెలియజేశాం. ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, ఇది డబ్బులు ఎక్కువైపోయి పార్టీలు పెట్టింది పార్టీ కాదు జనసేన. అట్టడుగు పేద వర్గాలు, కాపులు, బీసీఎస్సీ లాంటి వర్గాలు రాష్ట్ర స్థాయి పార్టీలు పెట్టడం, రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే శక్తి వీళ్ళకి లేదు, చాలా తక్కువ. ఆ ఉన్నోళ్ళలో ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఒకడు. డబ్బులు ఉన్నా లేకపోయినా, ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో నిలబడి పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీ పేద వర్గాలకు రాజ్యాధికారం అనే కోణంలో ముందుకెళ్తుంది. సమాజం కోసం అందరికి మంచి జరగాలని తపంతో ముందుకెళ్తుంది. డబ్బు సంపాదించుకోవాలి కాదు ఈ పార్టీ పెట్టింది. అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కాపులు, పేద వర్గాలది. అందరూ జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి, వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించండి. అట్లాగే బీజేపీ పార్టీ కూడా గతంలో కూడా రాష్ట్ర నాయకత్వాన్ని పేద వర్గాలకు ఇచ్చింది. మీ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా 2-3 కులాలే పరిపాలన చేస్తున్నాయి. 200-300 కులాలు అధికారం దూరంగా ఉంటున్నాయి. ఆ అధికారాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న మేము మీకు ఆ అధికారాన్ని మీకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. మీరందరూ బీజేపీని ఓన్ చేసుకోండి అని చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా బీజేపీకి, జనసేన పార్టీకి అండగా ఉండి అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం.